ఈరోజు మనం ఆయన సన్నిధానంలో ఉంటున్నామని గుర్తించి తలలో వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. తల్లి, మహాపరిశుద్ధుడు నీతిమంతుడైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. దేవా, ఈ ఉదయకాలంలో నా స్వామి నీ సన్నిధానంలో ప్రార్థించే కృపను మా అందరికీ దయచేసాం. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి నా స్వామి ఈ ఆరాధనలో నా తండ్రి వాక్య మందులు పాటల ఎందులు మీరు రండి. దేవా, రావాల్సిన బిడ్డలు సకాలానికి రావడానికి కృపను చూపించండి. దేవా, మరి ముఖ్యంగా నా ప్రభువా ఈ వాక్యం కానీ ఆరాధన కానీ చూసే ప్రతి ఒక్కరికి ఈ స్థలంలో ఉన్న వారికి దేవా నీ ఓదార్పును ఎవరైనా ఇచ్చేయండి. యేసయ్యా, ఈ ఆరాధన తండ్రి నీకు మహిమకరంగాను మా అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు పేరిట వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నాం తల్లి. ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించితివి, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా ప్రభువా, నా రూపివై నావు, నా ప్రభువా, నా
హల్లెలూయా హల్లెలూయా జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే Oh,
మనం స్తుతించేది ఆయన నామాన్ని. ఎందుకంటే ఈరోజు చూడలేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ప్రియులారా. చాలా మంది వ్యాధులతో బాధలతో సతమతమైపోతూ ఉంటున్నారు. అయితే దేవుడి మహాకృపను బట్టి సజీవ లెక్కలో లెక్కింపబడి మనమందరం కూడా ఆయన సన్నిధానంలో ప్రార్థించడానికి కొరకలేని దేవుడు మనకు సహాయం ఇచ్చాడు. ప్రియులారా, ఆది కాలంలో ప్రార్థించినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చి తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేది. అయితే క్రీస్తు రాకడతో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యనే ఉంచగలిగాడు, పరిశుద్ధాత్మ దేవుడిని. కాబట్టి ఈరోజు దైవ సన్నిధానంలో కూర్చున్న మనమందరం కూడా అనారోగ్యంగా ఉన్న వారి గురించి ప్రార్థించాలి, అధికారుల గురించి ప్రార్థించాలి, కుటుంబాల గురించి ప్రార్థించాలి, సంఘం గురించి ప్రార్థించాలి, సంఘ విస్తరణ గురించి ప్రార్థించాలి. ఈరోజు ఆ రోజు మనం ఎంతమంది ఉంటున్నామో ఈ రోజు కూడా మనము అంతే మంది ఉంటున్నాం. కాబట్టి కుటుంబాలుగా దేవుడిని నమ్ముకొని ఆయన సన్నిధానంలో ప్రార్థించే వారిగా మనం ఉండాలి. అనేకులు ఈ స్థలానికి రావాలని, ఈ స్థలము దేవుడి మధ్యన విస్తరింపబడాలని, దైవ సేవకులను తగిన రీతిగా దైవ సేవకులను దేవుడు తన వాక్యం ద్వారా వాడుకోవాలని కొన్ని విషయాలు మరి ప్రార్థనలు పాల్గొన్నాం. తల్లి నిలబడ్డాం. అందరూ కూడా దేవుడి సన్నిధానం వ్యక్తమైపోవడానికి సమయం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన నోరు కలిసి
అక్కడ స్థుతిద్దామా? 10 నిమిషాలు కలిగి ఆసక్తి కలిగిన వాళ్ళు నేను దేవుడి సన్నిధానానికి వచ్చాను, నా దేవుడు నిజమైన దేవుడు, నేను నమ్ముతున్నాను, అందుకే ఇస్తున్నానికి నేను వచ్చాను. ఆయన నామంలో జయం ఉన్నది, ఆయన నామం స్వస్థతనిస్తుంది, ఆయన నామం విడుదలనిస్తుంది. ఆయన నామాన్ని నమ్ముకున్న మనమందరం కూడా ఈ స్థలానికి వచ్చామని నమ్ముతూ అప్పుడు దేవుడు స్థుతిద్దాం తల్లి. మనోళ్ళు చేద్దాం తల్లి. యేసయ్యాకి స్తోత్రాలు 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 స్తోత్రాలు. దేవానికి వందనాలు 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 వందనాలు. సర్వోన్నతుడానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. సరస్వతికి వందనాలు వందనాలు వందనాలు. యేసయ్యాకి స్తోత్రాలు 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 తండ్రి. దేవానికి వందనాలు 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 ప్రభా. కృపగలిగిన దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యానికి వందనాలు వందనాలు ప్రభా. సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు 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 ప్రభా. దేవానికి స్తోత్రాలు 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 తండ్రి. స్వామి నిన్న నేను ఏకరీతిగా ఉన్నా ప్రభా, నీకు వందనాలు తెలుసుకున్నాం నా తండ్రి. యేసయ్యానికి స్తోత్రాలు 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 తండ్రి. దేవానికి స్తోత్రాలు 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 తండ్రి. యేసయ్యానికి స్తోత్రాలు 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 ప్రభా. కృపగలిగిన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు తెలుసుకున్నాం నా తండ్రి. యేసయ్యానికి వందనాలు 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 ప్రభా. అవును స్వామి, నేను నమ్ముకున్నాను నా తండ్రి. నేను గొప్ప దేవుడు నమ్ముకున్నాను నా ప్రభా. సర్వోన్నతుడానికి స్తోత్రాలు స్తోత్రాలు నా ప్రభా. నేను నా స్వామి నమ్మిక ఉంచిన ప్రతి వారిని నా స్వామి దేవా నువ్వు ఎంతో ఎత్తిపడేస్తావు. నేను నమ్ముకున్నాను నా ప్రభా. అవును స్వామి, నేను ప్రార్థించడానికి నా స్వామి మాకు ఏకైనా చేసావు నా తండ్రి. దేవా నీకు వందనాలు తెలుసుకున్నాం నా తండ్రి. స్తోత్రాలు 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 తండ్రి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపిన
మన ప్రార్థన ఆయన విన్నాడు. ఆ కుటుంబంలో దేవుడు మన ప్రార్థన విని మనం సంతోషంగా పెట్టారు. కుటుంబంతో కలిసి సంతోషం, బంధువులతో కలిసి సంతోషం, భార్య భర్తతో కలిసి సంతోషం, పిల్లలతో పాటు సంతోషం, దైవ సన్నిధానంలో సంతోషం. కారణం ఆయన మనతో ఉన్నాడు. మన ప్రార్థన ఆయన ఆలకించాడు. తల్లి సంతోషం తల్లి ఆ కుటుంబాన్ని స్థితిద్దాం. ఆ తల్లి ఆ తల్లి దైవ ప్రణాళికలో ఆయన ప్రార్థనలు వినేతమై ఉంటున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మగా వచ్చేటట్లుగా ఆ పరిశుద్ధమైన దేవుడు స్థితిద్దాం. యేసయ్యాకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవానికి వందనాలు 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 ప్రభా. కృపగలిగిన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్యాకి స్తోత్రాలు 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 ప్రభా. కృపా
చీకటిలో ఉన్న బ్రతుకులను వెలుగు నింపేదే ఉదయించున్నాడు. ఎవరే కాలంలో తలపెట్టుకున్నటువంటి దేవుడిని స్థుతించడానికి వెనకాడకుండా ఆ కొడుకులైన దేవుడిని స్థుతించాలి తల్లి. యేసయ్యాని స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవానికి వందనాలు 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 నా ప్రభా. సర్వోన్నతురాని స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్యానికి వందనాలు 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 నా ప్రభా. సర్వశక్తులకు స్తోత్రాలు చేస్తున్నాను నా తండ్రి. దేవాని స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా, యేసయ్యా మీకు వందనాలు స్తోత్రములు. యవ్వన తండ్రి యొక్క పునరుద్ధరణ ఉదయకాలంలో మీ పాదాల కిందకి వచ్చాం. ప్రభా మాతో మీరు మాట్లాడండి. ప్రతి విషయంలో కూడా మీ కార్యాలు ప్రభా మా మధ్యన ఉన్నది. యేసు నామమున ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా హల్లెలూయా. మరి ఒక చిన్న సాక్ష్యం ఉంటుంది. ఒక 5 నిమిషాలు 3 నుంచి 5 నిమిషాల లోపల సాక్ష్యాన్ని కలిగించాలి. ఎందుకంటే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి. అటుగా లక్కుంట గ్రామాల నుంచి వస్తున్న బిడ్డలు, అది చాలా కాలం నుంచి మనతో ఉంటూ సంఘముతో ఉంటూ బిడ్డలు ఎంతో ఆశీర్వదించబడ్డారు. బిడ్డ కళావతి, బిడ్డ వివాహ దినం వచ్చేది ఈ నెల 30వ తారీఖున నిర్ణయించారు. కాబట్టి బిడ్డ సాక్ష్యం పంచుకోవాలని సగటుతో కోరుకున్నారు. కాబట్టి మరి సాక్ష్యం చెప్తాను.
యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. దేవుడు నా జీవితంలో చేసిన అద్భుత కార్యాలను బట్టి దేవుని స్తోత్రం. ఇంతవరకు మా కుటుంబంలో ఎన్ని వాళ్ళు వచ్చినా అన్నింటినీ ఫేస్ చేసుకొని ఇంతవరకు నడిపించినందుకు దేవునికి వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నేను ఎప్పుడు నైట్ ప్రేయర్ చేసేది, మార్నింగ్ ప్రేయర్ చేసేదాన్ని కాదు. సో ఈ మధ్య నేను ప్రేయర్ మార్నింగ్ చేస్తున్నాను. అందుని బట్టి దేవుడు నా జీవితంలో నా ప్రార్థన ఆలోచిస్తున్నారు. మార్నింగ్ ప్రేయర్ మనకి ఎప్పుడు సార్ చెప్తూ ఉంటారు, మార్నింగ్ ప్రేయర్ చాలా ఇంపార్టెంట్ అని. కానీ నేను ఎప్పుడు చేసేదాన్ని కాదు. సో ఈ మధ్య నేను ప్రేయర్ చేస్తున్నాను. సో నా దేవుడు నా ప్రార్థన ఆలోచించారు. దేవుడు నా జీవితంలో ఒక మంచి సంబంధాన్ని, నాకు వివాహాన్ని కుదిరించారు. అందుని బట్టి దేవుని స్తోత్రం. ఇంకా ప్రతి విషయంలోనూ నాకు చేస్తున్న మేలుకే దేవునికి వందనాలు. ప్రతి దాంట్లో నాకు ఉన్న దాంట్లో దేవుడు నాకు సమృద్ధితో ఇచ్చారు. నేను అడిగిన ప్రతిదీ నాకు దేవుడు ఇస్తూ వచ్చారు. అందుని బట్టి నేను దేవుడికి ఏ విషయంలో రుణం తీర్చుకోలేదు. ప్రతి విషయంలోనూ నన్ను ఎప్పుడు కూడా తప్పు చేయలేదు. నాకున్న దాంట్లో ఉన్న దాంట్లో కలిగిన దాంట్లో ప్రతి దాంట్లో సమృద్ధిగా ఇచ్చారు. మా అమ్మ నా విషయంలో నాకు సంతోషం ఇచ్చారు. నా కుటుంబం విషయంలో సంతోషం ఇచ్చారు. అన్న, తమ్ముడు, వదిన, పిల్లలు అందరూ అన్ని విషయాలు అక్కడి ఫ్యామిలీ అందరూ కూడా మేము సంతోషం హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం దేవుడు. నా కుటుంబమే కాదు, నా గ్రామం ప్రతి ఒక్క విషయంలోనూ నన్ను ఎప్పుడు హెచ్చిస్తూనే వచ్చారు. అందుని బట్టి స్తోత్రం. నా గురించి ప్రేయర్ చేసిన ఈ సంఘానికి స్తోత్రాలు చెల్లించుకునే అసలు ఎప్పుడు కూడా నేను సంఘాన్ని మర్చిపోలేను. నా గురించి ప్రేయర్ చేసిన సార్కి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా సంఘాన్ని ఎప్పటికీ నేను మర్చిపోను. ఎందుకంటే ఈ సంఘంలో పుట్టాను, పెరిగాను. సో ఈ సంఘం ఎప్పటికీ నాకు గుర్తుంటుంది. నేను ఎప్పుడు కూడా సంఘాన్ని మర్చిపోను. దేవుడు నాకు చేసిన మేలుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ మా అమ్మ, నాన్న, నా కుటుంబాన్ని అందరినీ హ్యాపీగా పెట్టారు. నా సంఘం అందరూ ఇంకా బాగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు దీవించడానికి హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. సర్వోన్నతుడైన దేవుని యేసుక్రీస్తు ప్రభువు వారిని మనం కనపరిచి ఆ తండ్రిని మనం ఆరాధన చేయడానికి ప్రభు మనకు ఎంతో మంచి అవకాశాన్ని అనుగ్రహించాడు. నిజంగా దేవుడు మనం చేస్తున్న మేలు అనేది చాలా గొప్ప మేలు ఆయన జరిగిస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రేమ అపారమైంది. ఆయన కృప ఎంతో విలువైంది. మనుషులు దాన్ని గ్రహించాలి. ప్రభు దగ్గర మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో, ప్రభు దగ్గర మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో, ప్రభు మనకు ఆయన చేసే కార్యాలన్నీ కూడా గొప్ప కార్యాలు ప్రభు మనకు ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళ జీవితంలో చేసిన మేలు సాక్ష్యం చెప్పడానికి సమయం చాలా పడుతుంది. మరి ప్రతిదీ కూడా ఆ బిడ్డకు వాక్యంతోనే, సహవాసంతోనే, ప్రార్థనతోనే ఆ బిడ్డ నిలబడుతూ ఆదరింపబడుతూ మరి ప్రతిరోజు కూడా వారి కుటుంబంలో సాయంకాలం కూడా కుటుంబారాధన చేస్తారు. తప్పకుండా కుటుంబారాధన చేసుకుంటాం. మరి దాదాపు చాలా చిన్న వయసు నుంచి బిడ్డ మనతో కూడా ఉండింది. మరి చదువు విషయాల్లో దేవుడు సహాయం చేశాడు. మరి ఆ విషయంలో కూడా ఎక్కడ కూడా నిరుత్సాహపడలేదమ్మా. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని మాట్లాడుకుంటున్నా చెవులు వేసుకోరు. తనేమో కుటుంబమేమో, దేవుడేమో, ఆయన సన్నిధేమో, ఏదైనా అవసరమైతే నాతో మాట్లాడతారు. అయితే నేను అమ్మాయితో మాట్లాడినా, మా మంగళవారాల్లో ఉపవాసాలు ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను నీకోసం కూడా అని ఆ మాట చెప్పిన తర్వాత వీళ్ళ ఉపవాసాలు ఉండటం ప్రారంభించారు. రెండోదిగా ఉదయకాలం కూడా ప్రార్థన చేయాలని వారి కుటుంబానికి తెలియ నేను ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడు, రావుతో మాట్లాడినప్పుడు ఉదయకాల ప్రార్థన చాలా మంచిది, చాలా గొప్ప ఆశీర్వాదం ఇస్తుంది అని చెప్పినప్పుడు యథార్థంగా ఒప్పుకోలేదు. నేను లేవలేక సార్ ఉదయపోవడం లేదు అని.
నువ్వు లేవాలి అన్నాను. అంతే. అప్పటి నుంచి లేచి ప్రార్థన చేయడం ప్రారంభించింది. అయితే దేవుడు తన జీవితంలో చాలా అద్భుతంగా దేవుడు కార్యం జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వివాహ విషయంలో దేవుడు ద్వారం తెరిచాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేశాడు. అంతేకాకుండా తిరిగి మన సంఘ సభ్యుల్లో దేవుడు పెట్టాడు. హల్లెలూయా. అయితే తప్పకుండా అమ్మాయికి ఉద్యోగం వస్తుంది, ఈ విషయంలో సందేహం లేదు. కాబట్టి ఇక్కడే అన్నాం, మన సంఘ సభ్యులనే వాళ్ళు కూడా దానికి అంగీకరించినారు. ఏది ఏమైనప్పటికీ ప్రార్థన అనేది చాలా మంచిది, అవసరం. మంచిదే కాదు, అవసరం. అది ఏదైనా నిత్య అవసరం ఉంది అంటే నేను అడిగితే కూడా చెప్తాను, నేను ప్రార్థన అని చెప్తాను. నిత్య అవసరం ఎప్పుడు మనకు అవసరమైంది. దానికి మనకు చాలా ఇంపార్టెంట్ ఏది అంటే ప్రార్థన. ఈ ప్రార్థన మనం ఎప్పుడైతే మనం చేస్తామో ఆ ప్రార్థనే ప్రతి కార్యాన్ని జరిగిస్తాడు. ప్రార్థన చేయకుండా మనుషుడు ఎన్ని రకాలుగా తిరిగినా, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నీ కూడా జరగవు, వ్యర్థమైపోతాయి. దేవుని యొక్క సన్నిధిని మనం ఎప్పుడైతే ఆ విధంగా గడుపుతామో దేవుడు కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. సమస్యలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, వ్యాధులు ఉండొచ్చు, కష్టాలు కూడా మనకు ఉండొచ్చు, అవమానాలు ఇవన్నీ మనకు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితానికి ముందుకు నడిపించేదానికి సహాయపడతాయి. శ్రమ కానీ, వ్యాధి కానీ, ఇబ్బందులు కానీ, ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించడానికి సహాయపడుతుంది. నిజంగా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే బైబిల్ ఏమంటుందంటే కదా, క్రైస్తవుడు అయినందుకు శ్రమని అనుభవించాలి అని అంటున్నాడు. 1 పేతురు పత్రికలో మాట మనం చూస్తాం. అయితే దేవుని కలిగిన బిడ్డలు శ్రమని అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తే కదా, నిర్నిమితముగా మీకు నిందలు పడతాయి, ఆయన మీరు ధన్యులు అని కూడా మాట్లాడతారు. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. అయినా బైబిల్లో వీటన్నిటికీ ఒకటే మాట ఏమంటే ధన్యులు అన్న మాట రాసేసారు. కాబట్టి ధనికరమైన జీవితమే అన్నమాట. నాకు ఎప్పుడైనా ఎక్కువ కష్టం కానీ, సమస్య కానీ, ఇబ్బందులు కానీ వస్తే నేను ఒక్కటే దేవుడిని అడిగేది అంటే, దేవుడు నాకు ఏదో కార్యం చేస్తున్నాడు, దేవుడు ఏదో నాతో మాట్లాడాలని చూసుకుంటున్నాను. అది ఏ విధంగా చేతనైనా రావచ్చు, నా దగ్గరికి ఎట్లయినా కానీ రావచ్చు. అప్పుడు వెంటనే నేను గ్రహించేది ఒకటి ఏంటంటే, దేవుడు ఉన్నాడు, దేవుడు ఆయన మాట్లాడటానికి నన్ను ఏదైనా నలుపుతున్నాడంటే ఆయన నన్ను ఒక సువర్ణ వలె చేసుకోవడానికి ప్రభు నన్ను చేస్తున్నాడన్న విషయాన్ని కూడా నేను గ్రహించాను. హల్లెలూయా. ప్రియులారా, మరి ప్రతి విశ్వాసి కూడా, సంఘములో జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. దేవుని విషయాల్లో చాలా జాగ్రత్తగా మనం జీవించాలి. ఎందుకంటే కదా, బైబిల్లో మనం చూసుకుంటున్నప్పుడు భక్తుడైన దావీదు ఆయన ఏమంటున్నాడు 103వ కీర్తనలో, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకుము. 103వ కీర్తనలో ఆయన చేసిన ఉపకారంలో దేనిని మనం మర్చిపోకూడదు అని మాట్లాడుతూ ఉంటున్నాం. ఏ విషయంలో కూడా మనం మర్చిపోకూడదని ఎందుకు అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడంటే, దేవుడు చేసిన ఉపకారాలకి
దేవుడు చేసిన మేలుకు నేను ఎంతో కృతజ్ఞుడిగా ఉండాల్సింది పోయి ఆయన ఆజ్ఞని నేను ఉల్లంఘించిన వాడిగాను. నేను తప్పు చేశాను, దేవునికి దూరం అయిపోయాను. ప్రార్థన చేయవలసిన వ్యక్తిని ప్రార్థన చేయలేకపోయాడు. ఈ ప్రార్థన ఎప్పుడైతే ఉండదో వారిలో శోధన అనేది కూడా ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలు అనేది రెండు రకాలుగా ఉన్నాయి. శోధన అనేది కూడా రెండు రకాలుగా మనకు కనపడతాయి. దేవుని ద్వారా దేవుని నిమిత్తమై వచ్చే వాటికి దేవుడు పరిష్కారం చేస్తాడు, దేవుడు నడిపిస్తాడు, ఆలోచనలు ప్రభుత్వాడు. దేవుని ఆజ్ఞకు లోబడకుండా మనకు మనం తెచ్చుకునే శోధనలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. అది మనం భరించక తప్పదు, ఎందుకంటే అది మన తప్పితమే. దావీదు తన జీవితంలో ఈ విధంగా చేసి ఎంతో ఆయన నష్టపోయాడు. ఉపకారంలో దేనిని మరవద్దు అని అంటున్నాడంటే ఉద్దేశం ఏమో తెలుసా? నేను ఎక్కడో గొర్రెలు మేపుకునేవాడిని, నేను చదువు లేని వాడిని, ఆ గొర్రెలమ్మడి తిరిగేవాడిని, నేను వాటిని మేపేవాడిని, ఇంటికి మళ్ళీ తోలుకొచ్చేవాడిని, ఇంట్లో అంత ముద్ద పెడితే తిని కొనుక్కునేవాడిని. అంటే ఏమి తన బాధ్యతలు లేవు, ఒకే ఒక బాధ్యత గొర్రెలు మేపడం దావీదు బాధ్యత. ఆ ఏదో అన్నం కట్టుకొని వెళ్తే అది మధ్యాహ్నం ఆ సద్య తిని ఉండాలి. ఆ విధంగా గొర్రెలు మందం లేపుకుంటున్న దావీదు తనకు ఒక అలవాటు చేసుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన వారు యూదులు కాబట్టి దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. కాబట్టి అది ఏమంటే కుటుంబంలో తల్లి తండ్రి ధర్మశాస్త్రాన్ని నేర్పించే విషయంలో కానీ, లేకపోతే విశ్రాంతి దినాన్ని పాటించడం కానీ తల్లి తండ్రి నేర్పిస్తారు బిడ్డలు. ఆ బిడ్డ దాన్ని తప్పకుండా చేయాలి. పిల్లలకు మాటలు వచ్చే లోపుగా 10 ఆజ్ఞలు వారు నేర్చుకుంటారు వారు. అంతేకాకుండా విశ్రాంతి దినాన్ని పాటించడానికి వారు దేవుని యొక్క సన్నిధికి వెళుతారు, దేవుని ఆరాధన చేస్తారు. దావీదు ఆ విషయంలో చాలా చక్కగానే కనబడుతున్నాడు. కాబట్టి గొర్రెల మందను మేపుతూ ఉంటున్నప్పుడు, ఆయన దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుడికి చాలా ఇష్టం వారికి. ఆ గొర్రెలు కూడా అంట దావీదు పాట పాడకపోతే అవి గడ్డి వేయమంట. దావీదు పాట పాడకపోతే నీళ్ళు కూడా తాగేవి కాదేమో. ఎందుకంటే ఆయనకు ఆ విధంగా అలవాటు పడిపోయారు. చేతులు ఏదో ఒకటి చేసుకుని వాయించుకుంటూ పాటలు పాడే అలవాటు. మంచి వాయిద్యగాడు దావీదు, మంచి పాటలు పాడేవాడు దావీదు. ఆ స్థితిలో ఉండి అక్కడ కూడా ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని ఘనపరుస్తూ వచ్చాడు. అయితే ఇశ్రాయేలుకు రాజుగా, మొట్టమొదటి రాజుగా దేవుడు సౌలుని పెట్టుకున్నాడు. సౌలుని నిర్ణయించాడు దేవుడు. సమూయేలు వెళ్ళి ఆ సౌలు మీద నూనెను పోసి రాజుగా, ఇశ్రాయేలుకు రాజుగా నియమించాడు. అంటే ఒక నాయకుడు ఉండాలి, ఈ ప్రజలను నడిపించడానికి నాయకుడు కావాలి, యాజకుడు ఉండాలి, నాయకుడు ఉండాలి. బాగా గమనించాలి, లేవీయులు కూడా ఉండాలి. యాజకుడు, లేవీయులు, ప్రవక్తులు, నాయకుడు. అంటే నాయకుడు అనేవాడు పరిపాలన చేసేవాడు. యాజకుడైన వ్యక్తి ప్రతి వ్యక్తి పక్షాన, ప్రతి కుటుంబ పక్షాన విజ్ఞాపన చేసేవాడు యాజకుడు.
లేవీయులు పరిచర్య చేయటం, బలిపీఠం దగ్గరికి బలిపశువును తీసుకొచ్చినప్పుడు దాన్ని పరీక్షించి పరిశోధించిన తర్వాత అది బలికి అంగీకారం ఉంది అన్నప్పుడు అక్కడ కూడా యాజకుడు వెళ్ళి దాన్ని గమనిస్తాడు. ఆరోగ్యకరంగా ఉండాలి, అది పుష్టిగా ఉండాలి, మచ్చ ఉండకూడదు, దానికి ఏ జబ్బు ఉండకూడదు, దానికి బక్క చిక్కి ఉండకూడదు, దానికి బాగా కొవ్వు కట్టి ఉండాలి. దానిని తీసుకొని బలి అర్పించిన తర్వాత అందులో ఉన్న క్రొవ్వు పదార్థాన్ని మరి అందులో ఉన్న రక్తమును తీసుకుని ఆ యాజకుడు ధూపాతుని చేత పట్టుకుని ఆ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ అతి పరిశుద్ధమైన స్థలానికి వచ్చి ధూపవేదిక మీద ఆ ధూపాన్ని వేయగలుగుతాడు. ధూపం వేసిన తర్వాత ఆ ధూపాన్ని దేవుడు ఆగ్రహానికి ఆ వాసన దేవుడు తీసుకుని వారి పాపాన్ని క్షమించేవాడు. అంటే ఏ వ్యక్తి అయినా దేవునికి సమర్పించే విషయంలో శ్రేష్టమైన వాటిని చేయాలి అనేది అక్కడ ప్రవక్త అని. అంటే ప్రవక్త విధానాన్ని మనం చూస్తే ప్రవక్తకు యాజకులకు సంబంధం లేదు, లేవీయులతో సంబంధం లేదు. ఆ ప్రవక్త దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటాడు. ఏ మనుషులతో కూడా సంబంధం కలిగి ఉంటాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రభు తనకి ఏదైనా విషయం చెప్తే దాన్ని తీసుకుని వచ్చి ప్రజలకు అందించేవాడే ప్రవక్త, ప్రవచించడం అంటారు దాన్ని. అంటే ఇన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. సంఘములో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు మరి సంఘము అనేది నిలబడటం ఎలా, సంఘాన్ని ఏ విధంగా నడిపించుకోవాలా, దీనికి ఒక కాపరి కావాలి, కాపరిని పెట్టుకుంటాం. సంఘంలో ఏ అవసరాలు ఉన్నా అవసరాలు తీర్చుతాం, అన్ని నడిపిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ అయితే ఒక విషయం గమనించండి, సంఘము అనేది మొట్టమొదటిగా ఆ యొక్క నాయకుని వెంబడించాలి, సంఘ కాపరిని వెంబడించాలి. ఎందుకంటే గన బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నప్పుడు భక్తుడైన దావీదు ఆయన ఏమంటున్నాడంటే 23వ కీర్తన మొదటి వచనాన్ని మనం చూస్తుంటున్నప్పుడు యెహోవా నా కాపరి, నాతో లేమి కలుగదు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే దేవుడు నాకు ఆయన కాపరి, ఆయన కాపరిగా ఉన్నప్పుడు నాకు ఏది కూడా లోటు ఉండదు అనేది ఆ యొక్క దావీదు ఉద్దేశం. అందుకే ఆయన కాపరిగా పెట్టుకున్నాడు. నన్ను కాసేవాడు నీవే, నన్ను పోషించేవాడు నీవే, నాకు సహాయం చేసేవాడు కూడా నీవే, అన్ని విషయంలో కూడా మీరు మమ్మల్ని నడిపించేవారు మీరేని చెప్పి దావీదు దేవుణ్ణి తీసుకున్నాడు కాపరిగా. కాబట్టి ఈ విధంగా వెళుతూ ఉంటున్నప్పుడు ఇవన్నీ చాలా చక్కగా దావీదు జీవితాన్ని చక్కగా నడిపించుకున్నాడు. సౌలైతే ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి విషయంలో తప్పిపోయినట్లుగా కనపడుతున్నాడు. నాయకుడు అక్కడ తప్పిపోయాడు. రాజు దేవుడు చూశాడు, ప్రవక్తకి చెప్పాడు. ప్రవక్త సమయంలో వచ్చి అతన్ని హెచ్చరించాడు రాజుని. కానీ ఆయన వినలేదు. ఆయన ఆ మాటని గ్రహించటం లేదు. ఎందుకంటే తన స్థానం ఏంటో, నేను ఎవరిని అనుకున్నాడో, నేను రాజును కదా అనుకున్నాడేమో. కాబట్టి ఏ మాట కూడా తన చెవుని ఎక్కించుకోలేదు ఆయన. ఈ విధంగా ఉండి ఇశ్రాయేలు యొక్క ప్రజలు తప్పుడు మార్గాలకి వెళ్ళటానికి, ఇశ్రాయేలు ప్రజలు పాడైపోవటానికి కారణపడయ్యాడు సౌలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కుటుంబం పాడవటానికి లేకపోతే మీరు పాడవటానికి కారణం మీరే, ఎవరో కాదు. కుటుంబం కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు,
సంఘపరత కావచ్చు, మనము దానికి కారకులు కాకూడదు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు నడవాలి. బైబిల్లో ఈ సభలు అధ్యయనం చేసినప్పుడు మరి దేవుడు చూశాడు, సమూయేలుతో మాట్లాడాడు. యెష్షయి కుమారుడు వారి ఇంటికి వెళ్ళు, ఆ ఇంటిలో యూదా ప్రజలకు రాజు కావాలి కాబట్టి అక్కడికి వెళితే నేను బయలుపరుస్తాను ఎవరు రాజులో ఉండాలనేది చెప్పాడు. బైబిల్ ప్రకారంగా జ్యేష్ఠ కుమారుని దేవునికి ఇవ్వాలి, ప్రథమ ఫలం అనేది దేవునికి ఇవ్వాలి. అయితే పంటలో కావచ్చు, పశువుల్లో కావచ్చు, మరి నువ్వు పెంచేవి కోళ్ళు కావచ్చు, ఏవైనా కానీ మొట్టమొదటిది దేవునికి తీసుకొచ్చేవాడు. అయితే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత, యెష్షయి ఇంటికి ప్రవక్త ఈ సమూయేలు వెళ్ళిన తర్వాత ఆ యొక్క యెష్షయి భయపడ్డాడు. ఆయన భయపడి చిత్తం మీరు వచ్చే విషయం తెలియచేయండి అని మాట్లాడాడు. మీ కుటుంబంలో దేవుడు ఒక వ్యక్తిని రాజుగా నియమించబోతున్నాడు, నాకు బయటకు వచ్చాడు, నన్ను పంపించాడు, నేను వచ్చాను, నీ కుమారుని పిలిపించు అన్నా. జ్యేష్ఠ కుమారుని ఇవ్వాలి కాబట్టి ఆ జ్యేష్ఠ కుమారుని చూపించాడు. ప్రార్థన చేస్తే దేవుడు కాదు అన్నాడు, అతను కాదు అన్నాడు. 1 నుంచి 7 మంది వరకు చూపెట్టాడు, ఎవరు కాదు. ఈ యెష్షయికి భయం అయిపోతూ ఉంది. ప్రవక్త కూడా ఎదురు చూస్తూ ఉంటున్నాడు, ఇంకా ఎవరున్నారు ప్రార్థన చేసి ఆయన చెప్పాడయ్యా, ఇదిగో కుమారులందరినీ చూపించేశాడు, ఎవరిలో ఒప్పుకోలేదు, ఇంకెవరు ఉన్నారు ఇక్కడ. దేవుడు అన్నాడు, ఆ కుటుంబంలో ఒకడు ఉన్నాడు, ఆయన ఎవరైనా దావీదు. అప్పుడు అడిగాడు, ఇంకా ఎవరైనా మీ ఇంట్లో ఉన్నారని అడిగితే ఒకడు ఉన్నాడండి, ఆడు ఏం చేసేవాడు, గొర్రెలు మేపుతూ ఉన్నాడు, ఆయన కూడా పిలిపించండి. ఆయన వచ్చి నిలబడుతుంది. వెంటనే దేవుడు అన్నాడు, ఇతడే రాజు. వస్త్రాలు చూడలేదు, చదువుని చూడలేదు, స్థితిని చూడలేదు. దేవుడు అక్కడ చూసింది ఏమంటే, దావీదుని చూసినప్పుడు దావీదు దేవుడిని ఆరాధించే విధంలో, ఆరాధించే క్రమాన్ని చాలా జాగ్రత్తగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆ ఆరాధన దేవునికి ఇష్టంగా ఉండింది, ఆ ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉండింది, ఆ పాటలకు దేవుడు నిజంగా ఎంతో ఆనందించేవాడు. కాబట్టి ఇదే రాజుని చూడండి, అక్కడ ఉన్న వ్యక్తిని తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చొని పెట్టాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొని వచ్చి సింహాసనంలో కూర్చొని పెట్టాడు. యుద్ధ సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో ఆయన అలవాటు చొప్పున లేక చేయవలసిన పని ఏమంటే, యుద్ధ సమాచారాన్ని కనుక్కోవాలి. యుద్ధం ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతూ ఉంది, ఇంకా ఏం చేయాలా, అవన్నీ కూడా ఆలోచన చేయవలసిన వ్యక్తి ఈ యొక్క దావీదు. అయితే ఆలోచన చేయలేదైనా, యుద్ధం జరుగుతుంది, ఈయన నిద్రపోతూ ఉంటున్నాడు. నిద్ర నుంచి లేచిన తర్వాత ఎప్పుడు తనలో ప్రార్థన లేకుండా పోయాడో, దేవుడి దగ్గర ఎప్పుడైతే విచారించలేకుండా పోయాడో, దావీదు తన చూపు మారిపోయాడు, ఆలోచన మారిపోయాడు. దేవుని ఆజ్ఞని ఉల్లంఘించిన వాడై ఆయన ఎప్పుడైతే పాపం చేయగలిగాడో, చేసిన తర్వాత జరిగిన కార్యం ఏమో తెలుసా, అతని స్థానం ఓడిపోయాడు. దేవుడు చేసిన మేలుని మర్చిపోయాడు, దేవుడు తీసుకొచ్చి పెట్టిన స్థానాన్ని మర్చిపోయాడు, దేవుడు ఆస్వాదించిన విధానాన్ని మర్చిపోయాడు. ఆ స్థానంలో కూర్చున్న తర్వాత దేవుడిని మర్చిపోయాడు. ఎప్పుడు ఆ విధంగా తనకు జరగగలిగేదో, నిజముగానే దేవుడు తనకు దూరం అయిపోయాడు, కుటుంబం దూరం అయిపోయాడు, భార్య దూరం అయిపోయాడు, ప్రజలు దూరం అయిపోయారు,
ఆ ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు, ఆ ప్రజలు రాళ్ళని తీసుకున్నారు. ఎన్ని విధాలుగా దావీదు బాధపడ్డాడో తెలుసా? ఎన్ని విధాలుగా దావీదు హింసింపబడ్డాడో తెలుసా? ఆయన తరమబడుతూ బాధింపబడుతూ ఒంటరిగా ఉంటూ ఆయన ఎవరికి చెప్పుకునే స్థితి లేక, ఆదరించేవారు లేక, ప్రేమించేవారు లేక, పలకరించేవారు లేక ఒంటరిగా మిగిలిపోయాడు దావీదు. తను ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో తన కర్తకాల పరిస్థితి అయిపోయాడు. ఆ సమయంలో ఆయన ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ఒకటే ఆయన ఆలోచన ఏమో తెలుసా? నేను దేవుని మర్చిపోయాను. ఆయన చేసిన ఉపకారం నేను మర్చిపోయాను. ఆయన చేసిన మేలు మర్చిపోయాను. ఎక్కడో పెంటకు మీద పడిన జీవితాలని, ఎన్నిక లేని జీవితాన్ని, పాడైపోయిన జీవితాలు, కుటుంబాలని, తిరిగి పనికిరాని జీవితాన్ని దేవుడు చూచి తీసుకొచ్చి నిన్ను ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా పెట్టాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. నీ కుటుంబానికి సంతోషాన్ని పెట్టాడు దేవుడు. అన్ని కార్యాలు దేవుడు నీకు చేసినా ఈరోజు ఆ స్థితి వచ్చిన తర్వాత దేవుడిని మర్చిపోతూ ఉంటున్నా. దావీదు అవిధేయపోయాడు, ఒంటరి వాడిపోయి కూర్చున్నాడు. ఆయన ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్కటే ఆయనకు ఆలోచన వచ్చాది. నేను ఎక్కడ పతనమైపోయానో, ఏ విషయంలో పాడైపోయానో అక్కడికి వెళ్ళాలి, నేను అక్కడ నేను చలి చేసుకోవాలి. నేను అక్కడికి వచ్చాడు దావీదైనా. రావటం అనేది ఏమో తెలుసా? తిరిగి దేవుని దగ్గరకు వచ్చాడు. దాన్ని చలి చేయగలవాడు ఎవరు, దాన్ని బాగు చేసేవాడు ఎవరు అని చూసి ఆ చలి చేసి బాగు చేసి ఆదరించి చేర్చుకునే వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఆయనే యేసు. అక్కడికి వచ్చి కూర్చున్నాడు. అప్పుడు కూడా చూడండి, ఆయన ఆలోచన ఏమో తెలుసా? నేను ప్రార్థన చేయాలి, నేను వాక్యాన్ని చదవాలి, నేను దేవుని ఆరాధించాలి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా అందరూ కూడా ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. రండి దేవుని ఆరాధిద్దాం. ఉదయకాలం అందరూ కూడా ప్రేరేపించి ఆయన తీసుకొచ్చేవాడు. నిజంగా ఆ విధంగా వచ్చి దేవుని కనపరుస్తూ వచ్చాడు. లోకం, ఆ ప్రజలు, కుటుంబం అతన్ని దోషిగా పెట్టేశారు, వ్యభిచారిగా పెట్టేశారు అతన్ని. అయినా కూడా దావీదు అవి ఏవి కూడా మనసులో పెట్టుకోలేదు. ఆయన దావీదు తన మనసులో ఏది కూడా పెట్టుకోలేదు. ఒక్కటే ఒక ఆలోచన, నా తండ్రి దగ్గర నేను కడగబడాలి, నా తండ్రి దగ్గర నేను నిలబడాలి. నేను తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరలేదు. అందుకే ఏమంటున్నాడు తెలుసా? పాపములు అడ్డుగా ఉన్నవి అని మాట్లాడుతున్నాడు. పాపం అడ్డుగా ఉండిపోయాయి, దేవుని దగ్గరికి చేరకుండా. తిరిగి దాన్ని ఎంతో ప్రయాసపడుతూ ఉంటున్నాడు. బాధని భరిస్తూ ఉంటున్నాడు. మోకాలు క్షీణించిపోయాయి, తిరిగి దేహం క్షీణించిపోయాయి, కళ్ళు గుండెలు పడిపోయాయి, ఆహారం తీసుకోలేని స్థితి. రాత్రంతా కూడా ఆయన కన్నీరు విడుస్తూ ఉంటున్నాడు. రాత్రంతా ఏడుస్తూనే ఉంటున్నాడు. రాత్రుల్లో లేఖనాన్ని తీసుకుని ధ్యానం చేస్తూ ఉంటున్నాడు. దేవుడి వాక్యాన్ని చదువుతూ ఉంటున్నాడు. ఆయన ఎందుకో తెలుసా? నీ వాక్యం నన్ను ఆదరిస్తుంది, నీ వాక్యం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది, నీ వాక్యం నన్ను బలపరుస్తుంది. దావీదు ఉద్దేశం అదే, దావీదు యొక్క ఆలోచన అదే. అందుకే ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా ధర్మశాస్త్రం వదిలిపెట్టలేదు, కానీ ప్రార్థన జీవితాన్ని వదిలిపెట్టలేదు. ఒంటరిగా ఉండిన నేను ఒంటరి వాడని ఆయన అనుకోలేదు. ఆయన తిరిగి దేవుని దగ్గరే ఉంటున్నాడు. ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేస్తూనే ఉంటున్నాడు. ప్రభు కనికరించాలి. యెహోవా మా దేవా నన్ను కనికరించయ్యా, యెహోవా నా దేవా నా మనం వినయ్యా, యెహోవా నా దేవా నా కన్నీరు చూడయ్యా, యెహోవా నా దేవా ఒకసారి నా దేహాన్ని చూడయ్యా. అన్ని కూడా దేవుని మీద చూపెట్టుకుంటున్నాడు. ఆయన తన స్థితిని చూపెడుతూ ఉంటున్నాడు. తండ్రి
నా ఆలోచనలు కడగండి. తండ్రి, నా హృదయాన్ని కడగండి, నా చూపుల్ని కడగండి, నా నోటిని కడగండి, నా కాళ్ళని కడగండి, నా చేతులు కడగండి, నేను వెళ్ళాలని కడిగి శుద్ధిగా చేయమని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. తిరిగి ఇవన్నీ చేస్తున్నా ఒంటరిగా నేను నిలబడి ఉంటున్నాడు ఆయన. ఆ సమయంలోనైనా భార్య సహాయపడుతుందేమో, లేకపోతే బిడ్డలు ఎవరైనా సహాయపడతారేమో అని చూచాడు. ఎవ్వరు కూడా సహాయపడలేదు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకి విజయం తీసుకొచ్చి పెట్టిన దావీదు, ఆ విజయం తీసుకొచ్చిన దావీదు యుద్ధం యెహోవాదే అని ప్రకటించి ఆ యుద్ధంలో గెలుపును తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గర ఎంతో సంతోషంగా ముందుకు పోవడానికి అంత మార్గాన్ని చూపించిన దావీదు ఆ ప్రజలు కూడా అతన్ని ఆదరించలేదు. ఆ ప్రజలు కూడా తను చేర్చుకోలేదు. ఆ ప్రజలు కూడా తను ఏమీ చేయలేకపోయారు. ఒంటరిగా మిగిలిపోయి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు ఆయనకి ఏమీ చేయలేదు, దిక్కుదోచక అప్పుడు ఈ విధంగా అనుకున్నాడు ఏమైనా, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, నా కొండయు నీవే, నా కొండయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండయు నీవే, నా కొండయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, అందరూ నన్ను విడచినా విడువనంటివే, నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు భయపడకంటివే, నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు భయపడకంటివే, నా తండ్రియు నీవే, నా తల్లియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, రాజులు నన్ను స్తుతినా, బాధలు నన్ను స్తుతినా, రాజులు నన్ను స్తుతినా, రాజులు నన్ను స్తుతినా, నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా, నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా, హల్లెలూయా, ఇవాళ రక్షణ నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా
ఒంటరిగా మిగిలిపోవచ్చు. కానీ ఆ ఒంటరితనంలోని నీకు ఒక సైన్యం ఏర్పడతారు. ఆ ఒంటరి జీవితంలోని నీకు కుటుంబంలో ఒక సైన్యం ఏర్పడుతుంది. నీ కుటుంబం ఒంటరిగా ఉండొచ్చు, నువ్వు ఒంటరిగా ఉండొచ్చు, నీ స్థితి ఒంటరిగా ఉండొచ్చు. కానీ నీవు వెనక దేవుడు ఆ సైన్యమును దేవుడు పెట్టగలుగుతాడే. నీతో పలకరించి వాడు అడుగుకోవచ్చు. నేను పలకరించడానికి ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుడు, ఆ ఆత్మ నీ దగ్గర ఉండి ప్రతి నిత్యము కూడా నీతో మాట్లాడడానికి కోసమే, నేను ఆదరించడానికి కోసమే, నేను బలపరచడానికి కోసమే ఆ ఆత్మ అనేది నీ దగ్గర ఉండగలుగుతుంది అన్నమాట. మనుషుడు ఎవరు కూడా మనతో ఉండకపోవచ్చు. నీ భార్య నీతో ఉండకపోవచ్చు, నీ భర్త నీతో ఉండకపోవచ్చు, నీ బిడ్డల మీద ఉండకపోవచ్చు, నీ తల్లిదండ్రుల మీద ఉండకపోవచ్చు. ఎప్పుడు కూడా నీతో ఉండేవాడు ఒకడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ఆత్మదేవుడు ఆయన నీతో ఉంటే చాలు, ఆయన నీకుంటే చాలు. ఆయన కార్యాలన్నీ కూడా శ్రేష్టమైన కార్యాలైన జరిగించేవాడైనా. అందుకని ఈ దావీదుకి ఆలోచన ఏమంటే, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరిచిపోవద్దు. దేవుడు చేసిన మేలును, ఆయన చూపిన కృప, ఆ ఉపకారాన్ని మరిచిపోవద్దు నా ప్రాణ. చాలా మంది మర్చిపోతున్నారండి, చాలా మంది మర్చిపోతూ ఉంటున్నారు. దేవుడు చేసే మేలుని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా మీకు? దేవుడు ఎలా నడిపిస్తాడో తెలుసా మీకు? ఆయన నడిపించే విధానంలో నీకు తెలియకుండానే నీ బరువును తీసుకుంటున్నాడైనా, నీకు తెలియకుండానే నీ వ్యాధిని భరిస్తున్నాడైనా, నీ తెలియని నీ కన్నీరు తీసుకుంటున్నాడైనా, నీ సమస్య నేను తీసుకుంటున్నా, నీ యవ్వనాన్ని నేను తీసుకుంటున్నాడైనా. ప్రతిదీ కూడా దేవుడు మనల్ని ఆయన తీసుకునే విధానం అనేది ఎంత చక్కగా కనపడుతుందో తెలుసా? ఎంత చక్కగా దేవుడు బయలుపరుస్తున్నాడో తెలుసా? బిడ్డ, ఆలోచన చేసేవా? గ్రహించేవా నీవు? ఆ విధంగా ముందుకు సాగుతూ ఉంటున్నావా నీవు? అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు జాగ్రత్తగా మీరు ఉండండి, జాగ్రత్తగా మీరు ఉండండి. చూడండి, వాక్యంలో చూస్తే ద్వితీయోపదేశ కాండములో 4వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. తొందరగా చదవండి. అయితే నీవు జాగ్రత్త పడు, నీవు కన్నులారా చూసిన వాటిని మరొక ఉన్నట్లు అవి జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును ఎక్కడ కాపాడుకోవాలంట? జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎంతవరకు? ఎంతవరకు? జీవిత కాలం అంతా కూడా. జీవితకాలం అంటే మన బ్రతికినంత వరకు, ఎంతవరకు బ్రతుకుతామో అంతవరకు కూడా మనం ఏం చేయాలి? మనము దాన్ని మర్చిపోకూడదంట. నేను మర్చిపోనండి. నేను దేవుడు నాకు చేసిన మేలుని ఇప్పటి వరకు నేను మర్చిపోని. నా స్థితి ఎలా ఉన్నది, నా స్థితి దేవుడు ఏ విధంగా తీసుకొచ్చాడు, ఆ స్థితిని నేను మర్చిపోని. రోజు ఒక్కసారి నేను కలుసుకొని బాధపడుతూ ఉన్నాను. దేవా, ఎవరు చేయలేని పనులు చేసేవి నాకు, నేను నీకేమి చేయాలి ప్రభా? నేను నీకేం చేయాలి ప్రభా?
ప్రభుని ఆ విధంగా అడుగుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకంటే ఒకప్పుడు నా పరిస్థితి చాలా హీనమైన పరిస్థితి. తినడానికి తిండిలా, కట్టుకోవడానికి బట్టలేదు, సరిగా చాలా ఇబ్బందులు ఉన్నా. ఆకలితో అలవడించిపోతూ ఉంటున్నప్పుడు ఆహారం లేకుండా 3-4 రోజులు అట్లా ఉండిపోయే స్థితి వచ్చింది. ఆ స్థితి ఉన్నప్పుడు కూడా ఏదో అన్నం పొద్దుకుంటే బూజు తీసేసి నీళ్ళు పోసి కలుపుకొని తాగాను నేను, ప్రార్థన చేసుకుని. అది నాకు ఆరోగ్యానికి చాలా దెబ్బతీసింది. అయినా కూడా దేవుడు నాకు సమృద్ధిగా పెట్టాడు. ఇప్పుడు దేవుడు పెట్టాడు, నేను మర్చిపోలేను. దేవుడు చేసిన ప్రతి విషయాన్ని మర్చిపోలేను. ఎవరు నన్ను ఆదరించినా, ఎవరు నన్ను ముందుకు నడిపించినా వారిని మర్చిపోలేదు. ఎందుకో తెలుసా? దేవుడు ఆ వ్యక్తిని ముందుకు తీసుకొచ్చి కార్యాన్ని చేయగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, అయితే నీవు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి? మనము జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ముందు మనకు బాగానే ఉన్నాము. ఇప్పుడు ఏమైపోయిందంటే, కరోనా వచ్చినప్పటి నుంచి ఎవరితోనైనా మాట్లాడాలి అంటే, లేకపోతే ఎవరితోనైనా ముందుకు వెళ్ళాలి అనుకుంటే, ఎవరికైనా పోయి సెకండ్ ఇవ్వాలనుకోండి, ప్రేమ ఎక్కువైపోయి సెకండ్ ఇస్తారా? కానీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇస్తామా? నేను పాస్టర్ గారు, నేను కొంత వ్యవసాయంతో కలిసాను. కలిస్తేనే ఆ పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి ఇట్లా అన్నాడు. నేను ఎట్లా అన్నాను? నేను ఎందుకు జాగ్రత్త. ఆ పాస్టర్ గారు కరోనా వచ్చింది. కరోనా వచ్చి మరి దాని నుంచి బయటపడ్డాడు. ఆ పాస్టర్ గారిని చూడటానికి వెళ్ళాను. వెళ్తే ఆయన అయ్యా నా కోసం ప్రార్థన చేశారు. నేను దండం పెట్టినా. ఆయన దండం పెట్టినట్టు ఎట్లా అన్నాను నేను? ఎందుకు? ఆయన పాస్టరే, కానీ జాగ్రత్త. ఎందుకంటే రోగము వస్తుందేమో అని. నువ్వు బయట పోతావంటే అచ్చికి దున్నానుకో, అబ్బా చెత్త ఆశీర్వాదం అంటారు దాన్ని, ఐశ్వర్యం దానికి ఏది చెప్తారు, ఆయన వస్తుంది. ఇప్పుడు తుమ్మిదానికి దమనంగా బయటికి వెళ్ళిపోతారు. తుమ్మినారనుకో, బాయ్ ఖర్చు పెట్టుకో. ఎందుకు? జాగ్రత్త, జాగ్రత్త. తగ్గితే, తుమ్మితే, జ్వరం వస్తే, తలనొప్పి వస్తే అప్పుడు కూడా ఇల్లు కూడా వేయాలన్నమాట. ఇప్పుడు అందుకనే డాక్టర్లు కూడా ఇప్పుడు దగ్గరకు వచ్చి ఎవరు కూడా చెక్ చేయి, అక్కడ ఉత్సవం పెడతారు. ఉత్సవం కూర్చొని ఏమి బాగలేదు, ఇక్కడ చూసి కనబడుతుంది ఏమన్నా, ఏదైనా గిప్పి చెక్ చేసో, ఇప్పుడంటే నోట్లో పెట్టి దాన్ని ఏమంటారమ్మా, థర్మామీటర్ పోయిందంటే, ఇప్పుడు ఏమంటే మిషన్ పెడతారు. వచ్చి మిషన్ పెట్టి టెంపరేచర్ ఎంత ఉందో తెలుసుకుంటాం. దాన్ని కూడా పెట్టి అంతా ముసుకేసుకొని పెట్టుకోవడం పక్కపో అని పెడుతుంది. నేను పోయిన హాస్పిటల్కి పోతే అలా ఇష్టం ప్రేమ లేదంటే ఈ మర్చిపోతే ఆ ప్రేమ కూడా లేకపోతే సార్ పక్కపోండి సార్ అందరూ అక్కడే ఉండాలి, రావద్దు బాబు అక్కడే ఉండు. మరి ఆయన ఆమె జాగ్రత్త. నేను నన్ను నవ్వితే మీకేం తెలుసా, ఎందుకంటే రోగం వచ్చిపోయి ఎవరు కొంత కరోనా మాకేం తెలుసు అని వాళ్ళ జాగ్రత్తలు అక్కడ ఉన్నాయి. అయితే బైబిల్ ఏమంటున్నాడంటే, నీవు జాగ్రత్త పడు, ఆయన నీకు చేసినవన్నీ కూడా నీ హృదయంలో ఉంచుకుని వాటిని మర్చిపోకుండా నీ మనసుని జాగ్రత్తగా పెట్టుకోలేవు. దేవుడు చేసిన మేలుని, దేవుడు చూపిన కృపని మర్చిపోవద్దు, జ్ఞాపకం ఉంచుకోలేదు. ఈరోజు నిజంగా జ్ఞాపకం ఉండే వాళ్ళైతే, ఆ జ్ఞాపకం ఉండే వాళ్ళైతే
ఏం చేసిందో తెలుసా? ఈ చర్చి కిటకిటానికి ఉండేది, జనాలు అంతమంది వచ్చింటారు. అవునండి, జ్ఞాపకానికి రావటంలే. అదేందో కానీ బలహీనులకే బలహీనంటారు దొరుకుతాయంట. సాగుతుంది ఎవరికే? బలహీనులకి బలహీనమైన సాగు దొరుకుతూ ఉంటాయి. ఎట్లా అంటే ఏం రాలేదంటే చల్లగా ఉంది కదా, నీళ్ళు పోసుకుంటే నాకు బాగా లేకుండా అయిపోతుంది. చల్లగా ఉంది కదా, మరి ఎన్నో సాకులు చెప్పుకుంటూ ఉంటారు. సాకులు అవే ఉంటాయి అన్నమాట. కొంచెం జలుబు రాకూడదు, దగ్గు రాకూడదు, కాకపోతే కొద్దిగా జ్వరం రాకూడదు. అప్పుడేం చేస్తామంటే గబక్కలు తెచ్చిపోతాం. లేదు, అప్పుడు రావాలి దేవుని దగ్గరికి, అప్పుడు రావాలి. నిజమండి, దేవుని సన్నిధి అనేది చాలా గొప్పది. దేవుడు చేసే కార్యాలు చాలా గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఇక్కడ. అయితే మనుషుడు ఏమైపోతుంటున్నాడంటే దానిని మరచిపోతున్నారంట. మనుషుడు మరొకటి జాగ్రత్తగా ఉండు. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? పాపం మన దగ్గర రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అవిధేయత మన దగ్గర రాకుండా ఉండాలి. సోదరుడు మన దగ్గర రాకుండా ఉండాలి. నిర్లక్ష్యమై మన దగ్గర రాకుండా ఉండాలి. ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని మూడు కాదు. అది ఏముందని ఈ రోజంతా అది పోతుంది. ఈరోజు ఒక వ్యక్తి నేను చూస్తున్నప్పుడు, ఆ వాక్యాలు కొన్ని చూస్తూ ఉన్నప్పుడు దాంట్లో ఒకటి పెట్టాడు, ఎముకలు గూడు పెట్టాడు. ఎముకలు గూడు పెట్టి మానవ స్థితి ఇంతే అన్నాడు. ఏమి అంటే అందమున్నా, ధనమున్నా, ఆస్తి ఉన్నా, పలుకుబడి ఉన్నా, ఎన్ని ఉన్నా ఈ శరీరం మట్టికి వెళ్ళిపోయేదే, కానీ అవి ఏవి కూడా మన దగ్గర నిలిచేవి. అయినా నిలవాల్సింది ఏమంటే దేవుని ఆత్మ మన మధ్యన ఉండాలి. ఏమండాలి? దేవుని ఆత్మ మన మధ్యన ఉండాలి. ఆ ఆత్మ మన మధ్యన ఉండి మనల్ని ఏం చేయాలంటే నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఎప్పుడు మన దగ్గర ఉండగలుగుతుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగా మనం ఉంటాము, జాగ్రత్తగా నడుచుకుంటాము, జాగ్రత్తగా మనం ప్రవర్తిస్తాం. మనము ప్రియులారా, లోకములో దేనైనా కోల్పోండి, కానీ దేవుడు చేసిన మేలు మాత్రం మర్చిపోవద్దండి. దాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. దేవుడు చూస్తాడు, ఆ విషయాన్ని గమనిస్తాడు. ఆయన గమనించిన తర్వాత ఆ దేవుడు మనకి ఏం చేస్తాడంటే తన పని తను జరిగిస్తూ ఉంటాడు. నా దగ్గర కృతజ్ఞత కలిగి ఉన్నాడు, నా దగ్గర కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నాను. కాబట్టి ఈరోజు బాగా గమనించండి, ఆయన చేసిన ఉపకారములో దేనిని ఆయన చేసిన ఉపకారములను నేను మర్చిపోదును. అంతే కదా? ఇప్పుడు ఈ మధ్య అంటే బైబిల్కి కొంచెం వ్యతిరేకంగానే చేస్తున్నాను నాకు అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటుంది. కానీ ఇంకోటి ఏమంటే దేవుడు వెళ్ళాడు, స్వార్థని ప్రకటించాడు, కృత్రిమలకు వెళ్ళాడు, అక్కడ ఆదరించాడు. అంటే ఎవరు కృంగిపోయి ఉన్నారో, ఎవరు ఆదరణ అవసరమో వారి కుటుంబాలకు యేసయ్య వెళ్ళాడు. ఎవరు బలహీనంగా ఉన్నారో ఆ కుటుంబాలకు యేసయ్య వెళ్ళాడు. మరి చాలా మంది యేసయ్యని వెంబడించారు. ఈరోజు
ఏం మా రాలేదు చర్చికి అంటే, మీరు మా ఇంటికి ప్రార్థన రాలేదు కదా, మా ఇంటికి ప్రార్థన రాలేదు కదా, అందుకే నేను ఇంటికి రాలేదు, బాగానే ఉంది, మనకేమన్నా ఉంటావా ఆనందమ్మా అది తింటాను కదా, నిద్రపోతాను కదా. నేను దేవుని సన్నిధిని ఎదగాలి, నేను కాపాడుకోవాలి. దావీదు పరిస్థితిలో నిజంగా ఆయన ఆలోచన చేసింది, ఉపకారములో దేనిని ఏ విషయాన్ని మరవకూడదు. ఇంకా మనం చూస్తే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకునేది, మేము ఏమిచ్చి రుణాన్ని తీర్చుకునేది. జ్యేష్ఠ కుమారుని ఇస్తే సరిపోతాగా, లేక సముద్రం విస్తారమైన తైలం తీసుకొచ్చి నీకు అర్పిస్తే సరిపోతాగా, బలులు అర్పిస్తే సరిపోతాగా, ఏమిచ్చి రుణం తీర్చుకునేది నేను. భక్తులు మాట్లాడితే వివేకానందంలో అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే కదా, నేను నీ గురించి కోరుకుంటున్నది దయ కదా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆయన దయా కనికరాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన హల్లెలూయా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆయన దయను కనికరమును ఆయన కోరుకుంటున్నాడంట. అది మనకున్న ఉపకారము. ఆ దయ కనికరం ఇవి మనకు ఉండాలి. మర్చిపోకుండా మనం ఉండాలి. దేవుడిని, ఆయన సన్నిధిని మర్చిపోకూడదు, ఆయన చేసిన మేలు మర్చిపోకూడదు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అందుకని ఇక్కడ మాట ఆయన చెప్పే దాంట్లో చాలా అర్థం మనకు కనపడుతుంది. రెండోది మనం చూస్తే కనుక అదే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా మరిచా. కరెక్టేనా? ఆయన మరవకుండా జాగ్రత్తగా ఉండు. దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంటే మనల్ని దాసులేక గృహముల నుండి, ఆ ఐగుప్తు దేశముల నుండి వీడికి రప్పించిన ఆ యెహోవాను మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోండి. ఏం చేయాలంట? జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరిని? నన్ను మర్చిపోండి, పర్వాలే, కానీ ఎవరు మర్చిపోకూడదు? మిమ్మల్ని మర్చిపోవచ్చు, కానీ యేసయ్యని మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఉండేదే అదే. మనకేం గుణం ఉంది? మర్చిపోయే గుణం మనకుంది. మా 6 గంటల ప్రార్థన ఉంటుందమ్మా అని చెప్పేటాం అనుకోండి, చెప్పేసేటాం, అయిపోయింది. 6 గంటలు ప్రార్థన చేయరు, 7 గంటలు కూడా చేయరు, అక్కడ ప్రార్థన చేయరు. ఏమా ప్రార్థన? అయ్యో ఏం చేసినా నేను మర్చిపోయినాను. ఏంటి? ప్రార్థన చేసేది మర్చిపోయినాను. ఏదైనా దేవుని విషయంలో ప్రతి వ్యక్తి కూడా ఏం చేసుకుంటాడంటే మర్చిపోయినా 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 అంటారు. మనము ఇవన్నీ మర్చిపోతున్నామంటే మీరు ఎదురు ఎవరు లేరు. వీళ్ళు యేసు ప్రభువుని తీసుకెళ్ళినారండి, యెరూషలేము తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళి దేవుని కోసం కానుకలు ఇచ్చారు, అన్ని అర్పించారు, బాగానే ఉంది. ఆ పండగ తిరణాలు, ఆ పండుగలు బాగా తిన్నారు, అన్ని బాగానే ఉంది. వస్తా ఎవరు మర్చిపోచేసినారు? యేసయ్య మర్చిపోచేసినారు. నేను అనుకుంటున్నాను, ఈ మరియా యేసు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ బల్లి ఉంది కదా, బిర్యానీ ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు కదా,
పాయసం బాగుంది కదా, లేకపోతే జనం బలి వచ్చినారు బాగుంది కదా, ఎట్లా మాట్లాడుకుంటా ఉండి చేసిపోయిన ఆయన ఏం చేసినారు? వదిలేసి మర్చి వచ్చేసినారు. అయితే యేసయ్య అక్కడే ఉన్నాడు. ఆయన ఎన్ని రోజులు అంటే ప్రయాణం చేసింది? 3 దినాలు ప్రయాణం చేసినారంటే ఎవరు మర్చిపోయి? ఎన్ని దినాలు మర్చిపోయినారు వాళ్ళు? 3 దినాలు ప్రయాణం చేసేసిన తర్వాత అప్పుడు వారికి కొంచెం ముందు పెరుగు ఏదో లోపల చదువుకోలేదేమో నాకు తెలియదు కానీ ఏదో జరిగింది అక్కడ. వెంటనే ఇక్కడ చూస్తే ఎవరు లేరు. ఏమే అని అంటాడేమో, లేకపోతే మరీ చూసింటారు. నేను అంటాను మరియా యేసు ఎక్కడ అంటే, చిత్తము నీ దాసురాలను నేను, నీ భార్యను నేను, నా దగ్గర లేవు. నీ దగ్గర ఉన్నాడా? నా దగ్గర కూడా లేవు. ఎంత మంచి మర్యాదగా మాట్లాడుతున్నారు మన వాళ్ళు. ఏమో భార్య అంటే ఇది పాలేదు లాగా పిలిచేది భార్య అంటే, ఏమే అదేమో ఒక పదవి వద్దండి. భార్యను కూడా గౌరవంగా పిలవండి. భార్యని గౌరవంగా పిలవాలి. ఎందుకంటే దేవుడు తోడుగా ఇచ్చాడు. నీ బాధని భరించడానికి, నీ దుఃఖాన్ని పంచుకోవటానికి, సమస్యని పంచుకోవటానికి దేవుడు భార్యని తోడిచ్చాడు. కానీ భార్య విషయంలో ఎంత నెగ్లెక్ట్గా ఉంటారంటే అంత నెగ్లిజెన్స్గా ఉంటారు. వద్దండి, చాలా తప్పదు. నాకు పెళ్ళి 30 సంవత్సరాలు దాటింది. నేను మాత్రం నా భార్యని పేరు పెట్టే పిలుస్తాను, సోనా అని పిలుస్తాను. ఎప్పుడైనా ప్రయాణం వచ్చినప్పుడు వేయంటే అంటారు. ఎట్లుందో సోదరు టెస్ట్ చేస్తాను నేను అంటారు. అప్పుడు నేను ఇప్పుడు అప్పుడే పిలిచే సోనాని పిలుస్తాను. భార్యని ఎక్కడ వెళ్ళాలా? అంతా ఆడవాళ్ళు ఉన్నారు బాబు, ఎవరు చెప్పండి ఎక్కడ వెళ్ళాలా? అంటే దండం పెట్టాలా? దండం పెట్టాలి అంతే. నాకు భార్యని ఎక్కడికి వెళ్ళాలంటే ఒక రోజు వెళ్ళలేదు, నేను లోనే లేదే. భార్యని ఎలా వెళ్ళాలా అనుకున్నా? ఇప్పుడు ఆ పేరు పోయిన అదే నిక్నేమ్ వచ్చేసింది. అసలు పేరు పోయింది. ఇప్పుడు ఏం పేరు వచ్చేసినాయి? నీకు నేను ఆ పేరు వద్దులే చెప్పుకుంటే మళ్ళా మీరు ఫీల్ అవుతారు వద్దు అవన్నీ. అయితే బైబిల్ చెప్తున్న విషయం నేను చెప్తా ఉన్నాను. ఎవరిని మర్చిపోకుండా ఉండాలా? మర్చిపోయారు. మర్చిపోయి 3 దినాలు ప్రయాణం చేస్తే యేసు కొట్టున్నాడు. మరియా యేసు ఎక్కడ? చిత్తని దాసురాలని నీ భార్య చెప్తున్నా, యేసు నీ దగ్గర లేదా? నా దగ్గర లేదు. తిరిగి వెనక్కి వెళ్ళా. 3 దినముల ప్రయాణం ఉన్నది. 3 అనేది ఆత్మ, ప్రాణం, శరీరం. ఆత్మ, ప్రాణం, శరీరం. ఈ 3 దాన్ని చూపిస్తాయి. అంటే ఈ 3 దినములు అనేది ఈ మూడింటిలో కూడా, ప్రాణంలో కూడా, లేకపోతే ఆత్మలో కూడా, శరీరంలో కూడా ఎక్కడ కూడా యేసు ప్రభు లేకుండా మనుషుడు ప్రయాణం చేసుకుంటున్నాడు. ఆ ప్రయాణం చేశారు వారు. అయితే వారికి తిరిగి వెనక్కి వచ్చి ఎంత వ్యాధులు పడ్డారు. వాళ్ళ ప్రయాణం మళ్ళీ ఎంత వెనక్కి వచ్చేసిందో తెలుసా? నీ ఆత్మీయ జీవితం ముందుకు సాగాల్సింది పోయి నీ ఆత్మీయ జీవితం అనేది వెనక్కి వచ్చేస్తూ ఉంది. అది ముందుకు సాగలేదు. ఎక్కడ విడిచిపెట్టేసారో వెళ్ళారు. వారు ఎక్కడెక్కడ ఫోన్ చేశారో అక్కడ వెళ్ళారు. ఎక్కడెక్కడ తిరిగినారు అదంతా తిరిగేస్తారు. కానీ అసలు చోటుకి పోయలేదు. వారు ఎక్కడ పోలేదు? మా అందరం తిరిగిపోలేదు. హల్లెలూయా. మనం కూడా అంటే ఎక్కడెక్కడ కాలో తిరగడానికి, కానీ అసలు చూడటం వెళ్ళం. మనం
మందిరం దగ్గరికి రాము. వీళ్ళు అదే తిరుగుతా ఉన్నారు, దేవాలయం దగ్గరికి రాలేదు వాళ్ళు. అక్కడ ఉండే వాళ్ళు చదువుకుంటున్నారు. వాడు కూడా బుడ్డోడు వచ్చినాడు, 12 సంవత్సరాల దాకా ఉంటుంది. ఆ పిల్లవాడు మాట్లాడుతున్న మాటలు జ్ఞానం, ఎంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడు, లేఖనాలు మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన ఎవరు మహాజ్ఞానిగా ఉన్నాడు అబ్బాయి అని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు వింటున్నారు. ఎవరు ఆ వ్యక్తిని కూడా గ్రహించడం వల్ల వాళ్ళు కూడా బాగుడే కదా అని. అయితే చివరికి తెలుసుకొని ఆయన వెళ్ళారు. వెళితే అప్పుడు యేసయ్య ఒక మాట, నన్ను ఎక్కడికి పోయావు నన్ను అడిగితే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను నా తండ్రి యొక్క చిత్తం ఏం చేయాలి, నేను నెరవేర్చాలి. హల్లెలూయా. ఆయన పంపిన వారి చిత్తం నెరవేర్చడమే అదే నా ఉద్దేశం. అక్కడ కూడా ఖచ్చితంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. తండ్రి అయితే ఆ యేసుక్రీస్తు ప్రభువు తన చిత్తమును మన కుటుంబ పట్ల జరిగించడానికి కోసము ఆయన నెరవేర్చడానికి యేసయ్య ఉంటే ఆ నెరవేర్పు లేకుండా మనం పోతా ఉన్నాం. ఆ నెరవేర్పు లేకుండా మనం పోతా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ తండ్రి చిత్తమును నెరవేర్చడం అనేది దేవుడు నీకు ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన జరిగించని, ఆయన కార్యం చేయని. అనుమానం రానివద్దు, ఆలోచన రానివద్దు, జంతద్దు, భయపడద్దు. తండ్రి నీ చిత్తాన్ని నాకు నెరవేర్చండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చే విషయంలో మనకు అవకాశం ఇవ్వాలి. ఆ దేవునికి మనం ఏం కావాలంటే కన్నా లోబడాలి. మనం 3 దినాలు ప్రయాణం చేసావు. ఈ ప్రాణం నా ప్రాణమా తిను త్రాగు సుఖించడం కాబట్టి ఈ శరీర కోరికల కోసం పోతా ఉంది. ఆత్మ అనేది నిద్రామత్తులో ఉంది. ఎలా ఆత్మీయమైన జీవితానికి వెళ్తారు? వద్దని దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మేలుకోండి. యెహోవాని మీరు విడిచిపెట్టద్దండి, మర్చిపోవద్దండి. ఈ విషయంలో ఎలా ఉంటున్నాడు? జాగ్రత్తగా ఉండు. హల్లెలూయా. ఈ విషయంలో ఎలా ఉండాలంటే మనము జాగ్రత్తగా ఉండాలంటే జాగ్రత్తగా ఉండండి. దేవుడు తన పని నేను చెయ్యి. అందుకని ఆయన చెప్తున్నమాట దావీదు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏది మర్చిపో, జ్ఞాపకం చేసుకో. దాని గురించి ఆలోచన చేస్తా ఉంటావు. నీకు ఏం చేయాలి దేవుడు చేసి పెట్టాం, చేసి పెట్టడా? నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రభా నాకు కూడా చేసిన ప్రభు మీకు స్తోత్రం, నన్ను బాగు చేసిన ప్రభా మీకు స్తోత్రం, నాకు విడుదల ఇచ్చిన ప్రభా మీకు స్తోత్రం, ప్రభా నన్ను కొట్టినందుకు మీకు స్తోత్రం, దేవా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు మీకు స్తోత్రం అంటే వీటి జ్ఞాపకం చేసుకోవటం. మరి అన్నం తినడం మాత్రం చేస్తాము, కొంతమంది చేస్తాం, కొంతమంది చేయరు అనుకోండి. అన్నం తినడం మాత్రం అన్నం తినడం ఏం చేస్తాము? ఎందుకు? ఎందుకని ప్రార్థన చేసేది? ప్రభా ఈ ఆహారము నా శక్తికి మించి నేను తినేస్తా ఉన్నాను, పేకల దాకా తింటా ఉన్నాను, నోళ్ళల్లో ముక్కుల్లో కూడా మాంసం వచ్చే విధంగా తిన్నాను. ఇది ఏం కావాలా? జీర్ణం కావాలా? ఇది వాంతి ఇది కాకుండా కాపాడు ప్రభా. ప్రార్థన దీన్ని పరిశుద్ధపరచు, ఆరోగ్యం ఇయ్యి. అంతే. చూడండి, మనం దానికోసం ఎంత బాగా దీర్ఘంగా ప్రార్థన చేస్తాం. నాకు రాత్రి అవ్వదా నాకు అన్నం చాలా చాలా ఇబ్బంది పడ్డా. అయితే దీనికోసం ప్రార్థన చేస్తాం. మరి రాత్రి పడుకునే ప్రార్థన చేస్తాం. ఎందుకు ఎందుకు ప్రార్థన చేసేది? ప్రభా నేను పడుకున్నప్పుడు నాకేం రాకూడదు, చెడకలు రాకూడదు. కాబట్టి నేను బాగా వేగంగా తిన్నాను, నిద్రపోతాను, సోమరిగా బాగా నిద్రపోతాను. కాబట్టి మీ దోస్తులు మాత్రం నిద్రపోకుండా
వాక్యం మనకు గుర్తుంటుంది. ఏం చూసినా ఇజ్రాయేలు కాపాడేవాడు ప్రభు అక్కడ కురుగుబాటు కూడా చెయ్యొద్దండి. నన్ను ఏం చేయాలా? కాపాడండి. దేవుడు చూస్తారు, ఒక రోజు చూస్తారు, 2 రోజు చూస్తారు, 3 రోజులు రాత్రులు అసలు పక్కనే ఏమైంది ఏమైపోయింది జరిగిపోయింది ఏమీలే. నువ్వేం చేసినావు? కాపలా నీకు ఆయన. నువ్వు మాత్రం నిద్రపోవాలా? నాకు ఇది తెచ్చు ప్రభు అని ప్రార్థన. నేను లేక రాత్రిలో కూర్చొని ముసుకేసుకుని కూర్చొని మొలకా కూర్చుంటారు. తెల్లవారు వరకు ఏమంటే ఇక నష్టపోయి నిద్రపోవాలని కొంచెం భయం ఏర్పడతారు. ఎందుకు దేవుడు లేపుతారు. దేవుడు ఏం చేస్తాడైనా లేపుతాడు, ఇచ్చిపెట్టాడైనా. అది మాత్రం వాస్తవం. అయితే ఎందుకు ఈ మాటలు నేను చెప్తుంటున్నానంటే దానికోసం కాదు ప్రార్థన చేయాల్సింది, అయితే ఆహారం దీనికోసం కాదు మనం ప్రార్థన చేయాల్సింది. చేయండి. అయితే అదే సమయంలో మనము దేవుడిని మర్చిపోకుండా ఆ ప్రాణానికి చెప్పిన ఆ ప్రాణమా యెహోవాని సన్నతించండి. తన శరీరాన్ని చెప్పు. ఆయన చేసిన ఉపకారములు దేనిని కూడా మర్చిపోవద్దు. ఆత్మకు చెప్పు. ఆ విధంగా చేస్తే నిజంగా దేవుడిని మంచిగా ఉంటాడు. ఈ రోజు నా యేసయ్య ఆయన ఏమనుకున్నాడంటే మీతో పాటు కూడా రావాలని అనుకున్నాడు ఆయన. ఆమేన్. చెయ్యొద్దా? ఆమేన్. యేసయ్య మనతో కూడా రావాలనుకున్నాడు. వస్తాడా? అది మాత్రం చెప్తాను. మనం ఎక్కడ వస్తాడు కదా. అట్లా మన మధ్యన మనలో ఉండి ఆయన కార్యాన్ని చేయాలి. కాబట్టి దేవుడు చేసిన ఉపకారములు దేనిని కూడా మర్చిపోకూడదు. దేవునికి సాక్షిగా నిలబడండి. దేవుళ్ళు జీవించండి. ఆ కృపగల దేవుడు మనల్ని బలపరిచి నడిపించుదాకా ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువైన దేవా. ఈరోజు మీరు ఇచ్చిన మాటలు నిజమే, మేము మర్చిపోయాము. మిమ్మల్ని ఆరాధించలేదు, మిమ్మల్ని గణపరచలేదు ప్రభా. మేము అయితే ఎప్పుడు ప్రభా నాయన మిమ్మల్ని ఆరాధించడానికి, మహిమపరచడానికి నాయన మిమ్మల్ని మర్చిపోకుండా మీరు చేసిన కార్యములను, ఉపకారములను మా హృదయంలో ఉంచుకుని జాగ్రత్త పడటానికి నాయన మీరే కృప చూపెట్టండి. ప్రతి వ్యక్తి కూడా కృతజ్ఞురాలై జీవించడానికి కావాల్సిన కృప మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడి